శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత అర్జునుడే అంత్యక్రియలు చేశాడు. శ్రీకృష్ణుడు శరీరం మొత్తం కాలిపోయినా సరే తన గుండె ఎందుకు కాలలేదు? అర్జునుడు వాసుదేవుడు చెప్పిన మాటని విని ద్వారకా నగరంలో ఉన్న ప్రజల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాడు? ఇప్పటికే శ్రీకృష్ణుడు గుండె బతికే ఉందని చాలా మంది నమ్ముతున్నారు. శ్రీకృష్ణుడు చెప్పిన విధంగానే 7వ రోజున ద్వారకా నగరం మునిగిపోయిందా సముద్రంలో? శ్రీకృష్ణుడు చేసిన తప్పు వల్లనేనా ద్వారకా నగరం అనేది నాశనం అయ్యింది? ఇలాంటి ఎన్నో రహస్యమైన విషయాల గురించి ఈ రోజు వీడియోలో సమాధానం తెలుసుకుందాం. మన ఛానల్ ద్వారా శ్రీకృష్ణుడు సంబంధించిన 3 ఎపిసోడ్ వీడియోలు పెట్టడం అయితే జరిగింది. అవి ఒక్కసారి చూసి 4th ఎపిసోడ్ వీడియో చూసేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. బలరాముని మరియు శ్రీకృష్ణుడిని అంత్యక్రియలు చేసిన అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పిన పని ఇంకా పూర్తి చేయలేదు. సమయం కూడా చాలా తక్కువగా ఉంది. శ్రీకృష్ణుడు ఇంకొక 7 రోజుల్లోనే ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోతుందని అర్జునుడితో చెప్పమని వాసుదేవుడికి చెప్పాడు. శ్రీకృష్ణుడిని వెతకడానికే అర్జునుడికి 6 రోజుల సమయం అనేది పట్టింది. ఇంకొక 1 రోజుల్లోనే శ్రీకృష్ణుడు చెప్పిన పనిని పూర్తి చేయాలి. ద్వారకా నగరం అనేది ఇంకొక రోజుల్లోనే ముగిసిపోతుంది కాబట్టి అక్కడున్న ప్రజలందరినీ సురక్షితంగా వేరే ప్రదేశానికి తీసుకెళ్లాలని అర్జునుడికి వాసుదేవుడు చెప్పాడు. వాసుదేవుడికి కృష్ణుడు అర్జునుడు వచ్చిన తర్వాత ఇక్కడున్న ప్రజలందరినీ హస్తినాపురంలోకి వెళ్ళమని చెప్పమని చెప్తాడు. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే, అర్జునుడు చెప్తే అక్కడ ఉన్న ప్రజలు ఎవ్వరు తన వెనకాల రారని కృష్ణుడు చెప్పిన మాటగా అందరితో చెప్తాడు. అప్పుడు అర్జునుడు వెనకాల శ్రీకృష్ణుడు అష్టభార్యలు అలాగే ద్వారకా నగరంలో ఉన్న ప్రజలందరూ కలిసి తన వైపుగా అడుగు పెడతారు. అర్జునుడు తనతో పాటు ద్వారకా నగరంలో ఉన్న ప్రజలందరినీ తీసుకుని హస్తినాపురం వైపుకి మొదలు పెడతారు. ద్వారకా నగరం నుంచి కొంచెం ముందుకు రాగానే ద్వారకా నగరం సముద్రంలో మొత్తం కలిసిపోతుంది. అది చూసి అక్కడున్న ప్రజలు అందరూ భయపడతారు. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకైతే తెలియదు. అర్జునుడు ఏం చేస్తాడంటే 2 చేతులు జోడించి నమస్కరిస్తాడు సముద్రానికి. అక్కడి నుంచి కొద్ది సమయానికి అర్జునుడు మళ్ళీ తిరిగి హస్తినాపురం వైపుకి మొదలు పెడతారు తన ప్రయాణాన్ని. అలా దారి మధ్యలోనే ఆలస్యం అవుతుంది. వాళ్ళకి తినడానికి తిండి కూడా లేని సమయంలో అందరిని ఆగి ఇక్కడ ఏదైనా తిని మనం బయలుదేరదామని చెప్తాడు. అంత విశ్రాంతి తీసుకున్న సమయంలోనే ఒక దొంగల మూట అర్జునుడు వైపుకి వచ్చి ద్వారకా నగరం నుంచి వచ్చిన మహిళల పైన ఆ దొంగల మూట దాడి చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. అప్పుడు అర్జునుడు తన దగ్గర ఉన్న ధనుసుతో అందరినీ చంపేస్తా అని అందరి పైన అస్త్రాలను ప్రయోగిస్తాడు. అస్త్రాలు ఏమీ పని చేయవు. అర్జునుడికి ఏం చేయాలో అర్థం కావట్లే. ఇటు చూస్తే మహిళల మీద దాడి చేస్తున్నారు. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న ధనుసుతోనే అందరినీ కొట్టి చంపేస్తాడు. అసలు ఆ యుద్ధం అనేది ఆగట్లేదు. వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న వజ్ర వైఢూర్యాలు అంతా ఆ దొంగల మూటకి ఇచ్చేసిన తర్వాత ఆ దొంగల మూట వాళ్ళని విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. అర్జునుడు తనతో పాటు వచ్చిన ప్రజలందరినీ తీసుకొని మళ్ళీ హస్తినాపురం వైపుకి మొదలు పెడతారు. అలా కొద్ది సమయానికే హస్తినాపురం ముందుకి వచ్చేస్తారు. ద్వారం ముందుకే భటులు ఎదురు చూస్తూ ఉంటారు అర్జునుడి కోసం. అర్జునుడు చూడగానే ఏమైంది ప్రభు, ఇలా ఉన్నారు ఏంటని అడుగుతారు. అప్పుడు అర్జునుడు వచ్చాడని ధర్మరాజుకి కొంతమంది సైనికులు వెళ్లి చెప్తారు. అప్పుడు ధర్మరాజు తనతో పాటు తన సోదరులందరూ తీసుకుని ద్వారం వైపుకు వస్తాడు. అర్జునుడు తన సోదరుని చూసి తన దగ్గరికి వెళ్లి ఏడుస్తూ మాట్లాడతాడు. ధర్మరాజు ఏమైంది అర్జున అని అడుగుతాడు. అర్జునుడు అప్పుడు ధర్మరాజుతో ఇలా అంటాడు, మన కృష్ణ మనల్ని వదిలి వెళ్లిపోయారు వైకుంఠానికి అని చెప్తాడు. అసలు ఏం జరిగింది అర్జున, మన మామ వాసుదేవుడు ఏడి అని అడుగుతాడు. వాసుదేవుడు అలాగే బలరామ శ్రీకృష్ణ మనల్ని వదిలి వైకుంఠానికి వెళ్లిపోయారు సోదరా అని అర్జునుడు ధర్మరాజుతో చెప్తాడు. అది విన్న ద్వారకా నగరం నుంచి వచ్చిన ప్రజలు అలాగే శ్రీకృష్ణుడు అష్టభార్యలు, ఏం మాట్లాడుతున్నావు అర్జున, ఏమైంది నా శ్రీకృష్ణుడికి అని అష్టభార్యలు అడుగుతారు. అక్కడ జరిగిన సమావేశం మొత్తం అందరితో చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడిలోని అష్టభార్యలు కొంతమంది రుక్మిణి, జాంబవంతి శ్రీకృష్ణుడు లేని జీవితం మాకు వద్దని చితి పేల్చుకొని అందులోనే ఆహుతి అయిపోయారు. అర్జునుడు ఎంత చెప్పినా సరే మాట ఎవరు వినలేదు. మిగతా వాళ్ళు సత్యభామ మరియు తన భార్యలు శ్రీకృష్ణుడు లేని జీవితం మాకు వద్దని అడవుల దారి పట్టి తపస్సు చేయడానికి వెళ్లిపోయారు. పాండవులు సాయం చేసిన శ్రీకృష్ణుడు కాలం చేసి వెళ్లిపోయారు.
పాండవులు ధర్మంగానే మహాభారతంలో విజయం సాధించారా? వాళ్ళు చేసిన పాపమే వాళ్లకు వెంటాడుతుందా? శ్రీకృష్ణుడు శరీరం మొత్తం కాలిపోయినా సరే తన గుండె ఎందుకు కాలలేదు? ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి మనం తర్వాత వీడియోలో సమాధానం తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి.